జాతర వేరే లెవెల్ ఉంది. హంగామా అసలు చూస్తే దిమాగ్ ఖరాబ్ అన్నమాట. అసలు చిన్న అరే కొబ్బరికాయ దొంగ బాలాపూర్ గారి దగ్గర కొబ్బరికాయ దొంగ దొరికిండు మాకు. సో లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి. బయట నుంచి అయితే లోపలికి వచ్చినాం అనమాట. మన స్వర్ణగిరి దేవుడి ఉన్నానమాట. ఇప్పుడు మనం పోయేది అయితే లోపల దర్శనానికి. ఫ్రంట్ వ్యూ అనమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో గణేశుడు. వాడి మా ఊళ్ళో దూల్పేట చూసురు వేరు, ఈడ చూసురు వేరు. ఈడ స్వర్ణగిరి సెటప్ తోటి అయితే ఉన్నాడు మన గణేష్. ఏంటి మమ్మీ ఎవడు? ఏ బాబు తీసుకో తీసుకో. ఇక పుష్పైన అయ్యారా? జోకా? అరే నీకు జోక్ వాళ్ళు కష్టపడి అమ్ముకుంటున్నా నీకు జోక్ అనిపిస్తున్నా? ఊపు ఊపు నువ్వే వద్దు గలేదు కొనకుంటే ఇబ్బంది. వద్దు పనా గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు. హే గాయ్స్ వచ్చేసినాం. ఎక్కడికి వచ్చినా కాక మనం బాలాపూర్ గణేష్. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3boys1 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం బాలాపూర్ గణేష్ ఐడల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ జాతర వేరే లెవెల్ ఉంది. హంగామా అసలు చూస్తే దిమాగ్ ఖరాబ్ అనమాట. అసలు చిన్నవాడి జాతర పెద్ద జాతర జారితే ఎట్లుంటుంది అట్లా ఉంది అనమాట. క్రౌడ్ అంతా కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాం ఎట్లా ఉంది ఏం కథ అనేది. చలో లోడ్ పంపాలి కాక. మొత్తం బ్యారిగేడ్ చేసిరు, వేరే లెవెల్ ఉంది. హంగామా చూస్తారు కదా. శవంచిచ్చ అయితే రెడీ అవుతుండు దర్శనం చేసుకోవడానికి. కాకా వంశీపా చలో పోంపారిగా లోపలికి. ఏడికి పోతున్నావు? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లడ్డు గణేష్ కాడికి అయితే వెళ్తున్నాం అందరం. స్వర్ణగిరి సెటప్ వేసిరు అనమాట ఈసారి అయితే చూసురుగా. కాకా స్వర్ణగిరిని ఇక్కడ దింపి పడేసిరు కాకా. బాబా బాబా ఏమన్నా ఉందా కాక. జై గణేష్ అనే ఒక టైటిల్ రాసిరు. ఇక్కడ చూస్తారు కదా స్వామి వారి పాదాలు ఉన్నాయి ఇక్కడైతే. మా వాళ్ళు అయితే బొట్టు పెట్టుకుంటారు దేవుని దగ్గరికి వచ్చారు. ఓకే నువ్వు కూడా పెట్టుకో, మనోని కూడా పెట్టేసి. సో మనకు షెడ్ చూస్తురా ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. పెట్టుకోరా బోర్ర తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు. ఏ బాబు ఏం చేస్తున్నావు? అరే కొబ్బరికాయ దొంగ బాలాపూర్ గారి దగ్గర కొబ్బరికాయ దొంగ దొరికిండు మాకు. మామూలు చేస్తారు. మామూలు దగ్గర ఏం చేస్తారు? ఇక్కడ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. స్వర్ణగిరి సెటప్ ఇక్కడ దించిర్రు. ఎప్పుడు స్వర్ణగిరి పోలేదు. స్వర్ణగిరి బోనోళ్ళు ఎవరున్నా సరే మనకు బాలాపూర్ దగ్గర అయితే ఉందన్నమాట. హైదరాబాద్లో దూరం వెళ్ళలేని వాళ్ళు హైదరాబాద్లో బాలాపూర్ గణేష్ దగ్గర అయితే చూడొచ్చు మనం. ఓకేనా? మనం లోపలికి పోయి మొత్తం చూపిస్తాం మీకు ఎట్లుందో. చలో దాచి చెప్పు. ఏమంటారా 7 ఎట్లుంది? ఏంటి మమ్మీ ఎవడు? సో లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి. ప్రతిసారి ప్రతి ఒక్క యూనిక్ కాన్సెప్ట్ తోటి అయితే మనకు ఇక్కడ గణేష్ ఐడల్ దగ్గర ఉంటుంది అనమాట. లడ్డు చాలా ఫేమస్ బాలాపూర్ గణేష్ ఐడల్ లడ్డు. ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది అది. సో జనాలు చూస్తారు అసలు. అబ్బా బాబా బాలాపూర్ స్వర్ణగిరి సెటప్ కాక సేమ్ మనకి ఇదే విధంగా ఉంటుంది అనమాట. స్వర్ణగిరిలా మనకు సేమ్ స్వర్ణగిరి సెటప్ అయితే ఇక్కడ ప్రింట్ గుద్దిరు బాలాపూర్ గణేష్ ఐడల్ దగ్గర. బయట నుంచి అయితే లోపలికి వచ్చినాం అనమాట. మన స్వర్ణగిరి దేవుడి ఉన్నానమాట. ఇప్పుడు మనం పోయేది అయితే లోపల దర్శనానికి. ఏ దర్శనానికి పోతున్నాం కాక? మనం ఏ దర్శనానికి కాడ పోతున్నాం? బాలాపూర్ కా గణేష్ పాపంపా. ఎంటర్ కానీ ఇక్కడ మనకు అనంత పద్మనాభ స్వామి అయితే ఇక్కడ ఉంటాడు. స్వర్ణగిరి సెటప్ ఇక్కడ చూసి ఇక్కడ దర్శించుకోగానే మనకు లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. లోపల మనకు బాలాపూర్ బడా గణేష్ ఐడల్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి బడా గణేష్ ఐడల్ దర్శనం అయితే చేసుకున్నాం మనం. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ కూడా చూసుకున్నా కొంత ఒక 10 మంది అయితే పంపుతున్నారు అనమాట. అందరూ వస్తే ఇక్కడ క్రౌడ్ అయిపోతుంది కాబట్టి
మనకు బడా గణేష్ ఐడల్ చూస్తున్నాం ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. సెటప్ చూస్తున్నాం ఎట్లా ఇచ్చిరో పాప స్వర్ణగిరి సెటప్ ఏ విధంగా ఉంటుందో లోపల అంతా దిమ్మా ఖరాబ్ ఉంది అసలు. గణేషుని ఫ్రంట్ వ్యూ అనమాట చూస్తున్నాం ఎంత బ్యూటిఫుల్ ఉందో గణేశుడు. పబ్లిక్ అయితే ఫుల్ జనాలు ఉన్నారు. మా వాళ్ళు ఎక్కడో తప్పిపోయారు, దొరకలేరు, ఎటు పోయిర్రో మరి వస్తలేరు, ఎటు పోయిర్రు, వీళ్ళైతే కనపడతలేరు దొంగలు. సో బ్యూటిఫుల్ ఉంది గణేష్ ఐడల్ అయితే. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ దర్శనం తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అనమాట మనకు గణేష్ ఐడల్. ఇక్కడ దర్శనం తీసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో మనకు కానుకలు చందాలు ఏమైనా అనుకుంటే ఇక్కడ హుండీలు అయితే ఉంటాయి, అక్కడక్కడ వేయచ్చు. ఓకేనా. సో బయట ఎంత మీకు జాతరలు ఏమేమి దొరుకుతాయి ప్రతి ఒక్కటి కూడా మనకు బాలాపూర్ గణేష్ ఐడల్ దగ్గర అయితే మనకు చాలా దొరుకుతాయి అనమాట. బయట మీకు అవి కూడా చూపిస్తే బయట పోయిన తర్వాత పోయిర్రు. ఇప్పుడు వస్తారు ఆడగా వాడి మా వాళ్ళు కాకా సార్. సో గణేశుని చూద్దాం దారి పోయిరు కాకా. మీరు గణేశుని చూడరు కాకా, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు అసలు. కాకా గణేశుని గురించి 2 ముచ్చట్లు లేపు నీ మాటలలో. నేను చూసేసిన అప్పుడే. ఎప్పుడు చూసినావు? అరే దూల్పేట చూసుడు వేరు, ఈడ చూసుడు వేరు. ఈడ స్వర్ణగిరి సెటప్ తోటి అయితే ఉన్నాడు మన గణేష్. ధూల్పేటలో చూసింది ఒక ఎత్తు, మనకు ఇక్కడ బాలాపూర్ గణేష్ దగ్గర వచ్చి చూసింది ఒక ఎత్తు అనమాట. ధూల్పేటలో చూసింది ఒక 10% మాత్రమే. ఇక్కడ అయితే మనకు బాలాపూర్లో 100% దిమాగ్ ఖరాబ్ విజువల్స్ అయితే ఉంటాయి అనమాట. అందరూ తప్పకుండా దర్శించుకోండి బాలాపూర్ గణేష్ అయితే. లోపడి పోయి దర్శనం చేసుకుందాము. ఇక మొత్తం చూపించినాం కదా బయట సెటప్, లోపల ఎట్లుంది ఏం కథ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఏమంటావు కాక దర్శనం చేసుకున్నాం. చలో దర్శనం చేసుకుందాం ఇప్పుడైతే. ఇప్పుడు చూస్తున్నారు కాక మనకు ఇయర్ మూమెంట్ అయితే ఉంటుంది అనమాట. మనకు ప్రతిసారి ఐస్ పైన ఉంటుండే, ఈసారి అయితే మనకు స్పెషల్ అట్రాక్షన్గా ఓన్లీ చెవులే కదిలిస్తాడు అనమాట గణేశుడు. అంటే ఇలాంటి గణేశులు చాలా చేస్తారు. కాకపోతే ఏంటంటే మనకు బాలాపూర్ గణేష్ డిఫరెంట్ ఏంటంటే మనకి ఇక్కడ లయన్ చూస్తారు కదా, ఈ లయన్ అనేది డిఫరెంట్. ప్రతి గణేష్కి లయన్ ఉండదు, వేరే నార్మల్గా పిల్లో ఉంటుంది అనమాట. మన గణేష్ ఐడల్కి అయితే సింహం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నా బ్యూటిఫుల్ ఉన్నాడు గణపతి అయితే. జనాలు అలా మా వాళ్ళు ఎడిపోయారో కూడా కనపడతలేరు, ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూస్తున్నా. అసలు సందు లేదు. ఈడున్నారు మీరు, నేను ఏడు అని ఎత్తుకున్నాను మిమ్మల్ని. ఓ ఈడురు మా వాళ్ళు అయితే ఆరత అయిందంట ఇప్పుడే. నేనైతే మా వాళ్ళని వెతుకుతున్నా, ఈ జనాలు అలా కనపడతలేరు అనమాట. ఇక్కడ మీరు ఏం కాదు, దేవుడు మనకు ఉంటాయి కానీ. బాలాపూర్ గణేష్ లడ్డు చాలా ఫేమస్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. బాలాపూర్ అంటే లడ్డు గుర్తొస్తుంది ఎవరికైనా సరే. సో ఆల్మోస్ట్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం బయటికి. సో మా వాళ్ళు అయితే ఇక్కడ పులిహోర ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో దర్శనం కూడా అయిపోయింది ఇక సక్సెస్ఫుల్గా. ఇక బయటకి అయితే ఎగ్జిట్ అవుతున్నాం. చిచా ఏం చేస్తున్నావు చిచా? ఏ బాబు బాబు ఎక్కడ? పులిహోర 4 సార్లు తిన్నాడు. మేము వీడియో తీసుకున్న లోపల ఉంటే దొంగ ఫస్ట్ అందరికీ మొగలు 4 సార్లు తిన్నాడు పులిహోర. సిగ్గు లేకుండా నవ్వుతున్నాం. ఇంకా జబర్దస్త్ ఉంది, మంచిగా ఉందంట పులిహోర. ఓకే దర్శనం అయిపోయింది. ఇక వెళ్తున్నాం. బయట క్రౌడ్ ఎట్లుంది మొత్తం చూపిస్తా చూరి కాశ్మీరే. సో చూర్రి మొత్తం కాశ్మీర్ అయి కావాలా నీకు? అన్ని పూకినోని గెలికినావు. ఇప్పుడు తీసుకో పూకినోని గెలికిండు పాపం. వాడు తీసుకోని ఇంకో ఫీల్ ఏమడి పడుతుండు, ఏమడి పడుతుడు ఈ పోకిరి సినిమాలో కాక హాలిగా ఆడబడ్డట్టు శవన్ గానే మరి వీళ్ళు పడుతురు చూడండి కాక. తీసుకో కాక శవన రే ఆడే ఓ బందా తీసుకో. ఇక పుష్పైండ్గా అయ్యారా? జోకా? అరే నీకు జోక్, వాళ్ళు కష్టపడి అమ్ముకుంటున్నా నీకు జోక్ అనిపిస్తున్నా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?
ఏదన్నా పని చేసుకోరా బేవకు. మొత్తానికి అయితే ఖర్చులు ఏమైనా ఏం కథ ఏమేమి సంగతి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఒక పెద్ద ఫ్లెక్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి చూసురా. సో దర్శనం అయితే అయిపోయింది, ఇక బయటకు వచ్చాం, ప్రసాదం కూడా తీసుకున్నాం. ఇక్కడ చూసురా స్వామివారి పాలన అయితే ఇక్కడ పెట్టడం జరిగింది, చాలా బాగున్నాయి అన్నమాట. జై గణేష్. చలో కాకా వెళ్దామా? సో మన వ్యూవర్స్కి బాయ్ చెప్పు. లైక్ 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 చేయమా? ఏ కాకా లైక్ చెప్పు, లైక్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ 3 బాల్స్ 1 యూట్యూబ్ ఛానల్. ఇది కొట్రి గంట జనాలు పబ్లిక్ ఎట్లా ఉన్నారో చూడండి బయట. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడనే ఇక చెప్పులు ఇక్కడనే పెట్టేసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి మనకు లోపలికి దారి ఉంటుంది, లోపలికి వెళ్ళాలన్నమాట దర్శనానికి. కాక మొత్తం జాతర హంగామా లోపల మొత్తం కూడా చూపిస్తాం మీకు. చలో మా ఊళ్ళో చూపిస్తారు పాడిగా బారి కాకా చూపి జాతర అంతా ఎట్లుందో బాలాపూర్ గణేష్ దగ్గర. ఇంకో సిగ్గు లేదు, ఇంకా చిన్న పిల్లగాడు అవుతుండు. ఏం కొనియాలి? పీక కొనియాలా నీకు? అన్నా పీక్ ఎంతనా? 20 రూపాయలు మంచిగా వస్తుందా? నా రూపీ చూపివా? ఊపు నువ్వే వద్దు, గలీజ్ కొనకుంటే ఇబ్బంది. వద్దు ఊపనా? తుందాలా బా చెక్కరు పీక కొనుక్కుంటాడంట. ఏం కొనుతారు వస్తుందో చమంచిచ్చా. అమ్మా బాగుంది గాయస్ ఇది. ఎంత ఎంత వాయికిత్తా? 20 रुपये 20 रुपये 20 రూపీస్ అలా కొనుక్కో కాకా. भाई वापस आता हूँ ये गाड़ी आ गया. వద్దా ఆ పీక మంచిలేదా? తర్వాత పెద్దది కొందాం. హాయ్ మనోళ్ళు అయితే ఏమో చేస్తుర్రు ఇక్కడ, చూద్దాం. చవంచిచ్చా ఆడించా. ఏం చేస్తురా? గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు అసలు. కాల్చోరు నాయన చంపకు. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే చాలరా. అరే సరే పారి పోదాం పారిగా. 50 రూపాయలు చెప్పరా? మనకి ఇక్కడ అయితే వస్తారు కదా మనకు ఓ నామకే బాయ్ గన్ షూట్ అన్నమాట. బెలూన్స్ ఉంటాయి, 5 బాల్స్ అయితే ఉంటాయి అనమాట. 5 షాట్స్ పర్ఫెక్ట్ కొడితే మనకు ఈ థమ్స్ అప్ బాటిల్ అయితే ఇస్తారంట. 50 రూపాయలు అనమాట. ఓకేనా? సో మజా వేరే లెవెల్ ఉంటుంది అనమాట అట్లా గన్తో ట్రై చేస్తే. సో మనకు తెలవాలని చెప్పేసి ఇది కూడా కవర్ చేసాం. ఓకేనా? చలో మొత్తం మన ఊర్లలో జాతరలు అయితే 2-3 రోజులే నడుస్తాయి. ఇక్కడ మన బాలాపూర్ గణేష్ ఐడల్ దగ్గర అయితే 11 రోజుల పాటు జాతర వేరే లెవెల్. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? వేరే లెవెల్ జాతర ఉంటుంది అనమాట. చాలా పెద్ద జాతర బాలాపూర్ గణేష్ ఐడల్ దగ్గర ఉంటుంది అనమాట. తప్పకుండా అందరూ విజిట్ కాండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ 3 బాయ్స్ ఫర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై టేక్ కేర్. ఇక్కడ నుంచి మొదలు పెడితే దగ్గర ఒక 400 మీటర్స్ వరకు మొత్తం జాతర టైప్ ఉంటుంది అనమాట. ఎక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అనమాట. జాతర ఉండే ఐటెం ఇది దొరకదు అనే ఐటమే లేదు.